ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం కొరకై మత్తయి సువార్త 12వ అధ్యాయము మరి 28 నుంచి కొన్ని వచనాలను చూద్దాం దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము భూమి యొద్దకు వచ్చునగు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చూచి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షంన నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణి వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని మనం చూస్తే ఈరోజు మనం మారు మనసు రక్షణ బాప్తీసం పొందడం మన యొక్క జీవితాల్లో పరిశుద్ధ ఆత్మ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని దేవుడు జ్ఞాపకం చేస్తానని. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మాభిషేకం మన జీవితాలు ఉంటాయో అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్న చోట మనకి స్వేచ్ఛ దొరికిద్ది దేవుని బిడ్డలారా. రెండోది, పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర దేవుని యొక్క రాజ్యము ఉంటుందని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజమే. మరి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మను కలిగి ఉంటే దేవుని రాజ్యం ఇదంటే మన యొద్దకు వస్తది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తదంటే వెలిగిస్తది. మన బలహీన సమయాల్లో మనల్ని ఆ యొక్క దేవుని ఆత్మ బలపరుస్తదని కూడా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అదే దేవుని ఆత్మ గాకుండా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులుంటే అప్పుడు మనం ఇంకా ఇబ్బందికరంగా ఉంటామని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకాత్మతో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు దిగి వస్తాడనేటువంటి విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కలిసి నా మమ్మల్ని ప్రార్థిస్తే నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన లేదా దేవుని కుటుంబంలో ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఆత్మ భూమి మీదకి వస్తుంది. దేవుని బిడ్డ, దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది. దేవుడు ఆ యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేయగలుగుతాడు. అందుకే మనం పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక కాడి కిందకు మనం రావాలి. ఇన్నాళ్ళు పాపములు, శాపములు, సాతాను ఆత్మ, సాతాను కార్యాలు, సాతాను కాడి కింద ఉన్నామేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ అనేటువంటి కాడి కిందకు మనం రావాలి. మనం అంటాం, ప్రభా ఈ ఒక్క సమస్య తీర్పు చాలయ్యా, ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయండి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఊహించిన దానికంటేను, నువ్వు ఆలోచించిన దానికంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేయగలిగినటువంటి దేవుని ఆత్మ మనతో ఉండాలి. నీ ఆలోచన కంటే బెటర్ ఆప్షను దేవుడు నీకిస్తాడు. మనుషుని శ్రేష్టమైన ఆలోచన కంటే దేవునికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వారు మరి దేవుడు అనుకున్నాడు, మరి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అంటాడు కదా, యెషయా గ్రంథం 9:6లో మరి నా భుజముల మీద ఏముంది, రాజ్య భారం ఉందంటే. అంటే ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటదో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి బలహీనతలను, పాపపు విషయాలను, సాతాను సంబంధమైన వాటిని మనం ముందుగా ఆ బలహీనమైన వాటిని మనం బంధిస్తే ఆ యొక్క బలహీనమైనటువంటి దానిలో మంచి మంచి విషయాలు దేవుని ఆత్మ కలిగి మనం చేయగలుగుతాం. అందుకే బలవంతుని మనం ఏం చేయాలి, బంధించాలి. నా పక్షంగా నుండినవాడు, నాతో పాటు కలవనివాడు నాకు విరోధి అని దేవుడు మాట్లాడిపోయాడు. అట్లాగే ఏమంటున్నాడంటే, ఒకవేళ యేసు ప్రభుని దూషించినా, లేకపోతే మనిషి కుమారుని దూషించినాను, లేదంటే ఇంకా దేనికైనా నువ్వు పాపక్షమాపణ ఉంది గాని మరి పరిశుద్ధాత్మను దూషిస్తే, ఆత్మను దూషించిన వాడికి పాపక్షమాపణ లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకే మత్తయి సువార్త 6లో అంటాడు కదా, మొదట ఆయన నా నీతిని, నా రాజ్యంను వెదకండి. తర్వాత మీరేది ఆశిస్తారో అది దొరుకుతుందని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన నీలో దేవుని యొక్క ఆత్మ నివసించాలి.
దేవుని యొక్క ఆత్మ నివసించి ఆశ్చర్యమైన, బలమైన, శక్తి కలిగిన కార్యాలు దేవుని ఆత్మ నీలో చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఆత్మలో బలం పొందుకొని ప్రార్థన జరిగిస్తా ఉంటావో, ఆ ప్రార్థన వల్ల ఏం జరిగిద్దంటే, మరి దేవుని యొక్క రాజ్యం భూమి మీద కట్టబడుతదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యం భూమి మీద కట్టబడుతదంటే, దేవుని సంఘాలు మరి కట్టబడతాయని, దేవుని యొక్క కృప మన మీద దొరికిద్దని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే ప్రార్థన శిష్యులు ఎలాగ ప్రార్థన చేయాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా! ఆరాధ్యోపదేశంలో. కాబట్టి మీరిలాగు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరునుగాక. అంటే ఏంటంటే ఆయన ఒక రాజ్యాన్ని మనం భూమి మీద మరి తీసుకురావాలి. ఆయన ఒక రాజ్యము భూమి మీద ఉండాలి. అంతే ఒక్కోసారి భక్తులు అంటా ఉంటారు కదండీ! పరలోకం పైన ఎట్లుంటదో తెలీదు గానీ, ఆ పరలోకపు ఆనందాన్ని భూమి మీదే మేము అనుభవించాం అన్నట్లుగా చెప్పేటువంటి ప్రజలుంటారు దేవుళ్ళ. నిజమే దేవుడున్న ఇల్లు, దేవుడు ఉన్నటువంటి సంఘము, దేవునికి ప్రయారిటీ ఉన్నటువంటి దేవుని ఆత్మకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా పరలోక ఆనందంతో, పరలోక సంతోషంతో నింపబడిద్దని చెప్పడానికి నేనేమాత్రం గూడా ఆలోచించట్లేదు. మరి చూడండి అట్లాగే ఇంకో విషయం మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం, మన కుటుంబాలు రక్షణలో, దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా అంటుగట్టబడేటువంటి ఒక పరిస్థితిలో, అంటుగట్టబడే ఒక పొజిషన్‌లో మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి ఎంత గొప్ప విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి దేవుని ఆత్మ వల్ల ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని లాభాలు. హ్మ్. మరి చూడండి ఇక్కడ మరి పేతురు మరి ప్రార్థనకి చేయడానికి వెళుతున్నప్పుడంట. మేము అపోస్తల కార్యాలు 16, 16 మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా పూతేను అను దెయ్యం పట్టినది అది సోదె చెప్పుటకు తన యజమానులకు బహులాభం సంపాదించును ఒక చిన్నది మాకెదురొచ్చి ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసింది. చూసారా దేవుని బిడ్డలారా? దెయ్యాలకు భయం అంట. దేవుడు దేవుడున్నాడని నువ్వు నమ్ముచున్నావు. అయితే దెయ్యాలు నమ్మి వణుకుచున్నాయని యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తాడు దేవుని బిడ్డలారా. చూసారా? మరి నీవు నమ్ముతున్నావు. కానీ మంచిదే. కానీ దెయ్యములు ఇదిగో యాకోబు పత్రిక 2 అధ్యాయం 19 దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నారు. అంటే ఏంటంటే దేవుని ఆత్మ ఆత్మను దెయ్యములు గుర్తుపడతాయండి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దెయ్యములకేమైద్ది? మంటలొస్తాయంట. సర్వోన్నతుడే దేవుని దాసులు, వీళ్ళ రక్షణ మార్గాన్ని ప్రకటించేటటువంటి వారు అని వాళ్ళు అవి గుర్తుపడతాయంట. అక్కడి నుండి పారిపోతాయంట. లేదా అక్కడ ఏదో ఒక గొల్లు జేస్తాయంట. అల్లరి జేస్తాయంట. కాబట్టి దేవుని ఆత్మకి చాలా బలమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉందని మనం ఈరోజు జ్ఞాపకం జేసుకోవాలి దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు. దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక సిద్ధపాటులో మనం ఉండాలి. దేవుని ఆత్మలో ఒక సిద్ధపాట్లు కలిగి ఉండి, ముందుకు వెళుతా ఉన్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు మనం చేస్తా ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఒక సిద్ధపాటులోకి ఎళ్తా ఉన్నామో, అప్పుడు మనం ఒక దురభిమాన పాపంలో పడేటువంటి అవకాశం ఉంది. దానికి మరి గుర్తుగా మత్తయి సువార్త 25 అధ్యాయం 9 వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకునిది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుక్కొనుచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడును. ఆ తర్వాత దక్కిన కన్యకలు వచ్చి అయ్యా! అయ్యా! మాకు తెలుపు తీయమనడు. అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఆ దినమైనను ఆ గడియను నీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. నిజమే దేవుని బిడ్డలారా 10 మంది కన్యకలు దేవుణ్ణి ఎదుర్కొనుటకు వచ్చారు. అయితే మరి పెండ్లి కుమారుడిని రాక ఆలస్యం అవటంతో ఐదుగురు మరి సిద్ధపాటు నూనె అయికోవడం, చూసుకోపోవడం ఇదంతా జరిగింది. కానీ మిగిలిన ఐదుగురు సిద్ధపాటులాగా ఉన్నారు. మరి కనిపెట్టుకుంటూ ఉన్నారు దేవుని సమయం కొరకు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుడు రావటం లేట్ అవుతుందని బద్ధకిస్తూ భక్తిలో నీరసిల్తా ఉంటామో, మనం అయిపోతామో దురాభిమాన పాపంలో పడిపోతాం దేవుని బిడ్డలారా. హ్మ్. అలాగే ఇంకో విషయాన్ని దురాభిమానంలో పాపంలో పడకుండా ఉండాలంటే నీ దివిటీలోను నీ పక్కవారికి పొయ్యకుండా వాళ్ళని అమ్మువాని దగ్గర కొనుక్కోమని చెప్పాలి. అంటే ఏంటంటే ఇది శరీర సంబంధమైనటువంటి విషయం కాదు గాని ఆత్మ సంబంధమైన విషయం. నీ అభిషేకం, నీ ఆత్మ నింపుదల, నీ కృప అది నీకు మాత్రమే చెందును. అది మరి నువ్వు ఒకళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఇంకా నింపుకోవాలి గానీ నీ దగ్గర నుండి లాక్కోవడానికి వీల్లేదు. అలా చేయడం వల్ల నువ్వు ఒకళ్ళు షేర్ చేస్తే దురాభిమాన పాపం
దేవుడు రావట్లేదులే. ఈ పరిస్థితులన్నీ ఎట్టాగుంటాయిలే అని అనుకుంటే పొరపాటు. ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడొస్తాడని సిద్ధపడు. ఇప్పుడొస్తే ఎళ్ళాలి ఆయనతో పాటనే సిద్ధపాటులో మనం ఉండాలి. అలా ఉండడానికి దేవుని ఆత్మ మనకి ఉపయోగపడుతుంది. రెండోది దురభిమానములో, పాపంలో పడకుండా దేవుని ఆత్మ మనల్ని కాపాడుకోదు. రెండోది పెండ్లి కుమారుడితో కూడా మనం పరలోక రాజ్యంలోకి ఎళ్ళడానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని నేను చెబుతా ఉన్నాను. దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు బుద్ధి కలిగి ఉండాలి నేను. జ్ఞానం, వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మను మనం స్వతంత్రించుకోవాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని ఆత్మను దూషించిన వారికి పాపక్షమాపణ లేదు. అందుకే దేవుని యొక్క కార్యాలు నువ్వు దేవుని ఆత్మతో చేసిన ఏ కార్యమైనా సరే దేవుని బిడ్డలారా ఫలభరితంగా ఉంటది. బలముగా ఉంటది. మరి ఫలాన్ని, శక్తిని మనం చూడగలుగుతామని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని ఆత్మను దూషించకూడదు. మనిషి కుమారుని దూషించినా కూడా క్షమాపణ ఉంటది గానీ, దేవుని ఆత్మను దూషించిన వాడికి ఈ యుగమందునుడు రాబోయే యుగమందును క్షమాపణ లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండోది దేవుని ఆత్మ బలమైన, ఫలభరితమైన కార్యాలు చేస్తది. దేవుని ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ ఉంటది. దేవుని ఆత్మ ఉన్న చోట వెలుగుంటది, బలముంటది. దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఉంటది. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు శ్రేష్టమైన ఆలోచనలిచ్చి నిన్ను లేవనెత్తుతాడు. ఆయన రాజ్యభారం, మరి ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారాన్ని మనం గూడా షేర్ చేసుకొని అనేక ఆత్మల కొరకు పాటుపడాలి. దానికి దేవుని యొక్క ఆత్మ మనకి ఉపయోగపడుతదని మరి ఇప్పుడు సిద్ధపరచుకోవడానికి ఉపయోగపడతాయని, మన సిద్ధపాటుకి మరి దేవుని రాజ్యం కలుపుకుంటూ వెళుతుందని, ఇట్లా ఎన్నో విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈరోజు. హ్మ్. మరి ఆ రాజ్యంలో బలము, కృప పోగొట్టుకోకుండా ఉంటాం. ఆ రాజ్యం దాని మీద పొందిన వారికే మరి ఎవ్వరికి చెందదు. దేవుని యొక్క రాజ్యం పొందుకున్న వారికే చెందిద్ది. పరలోక పౌరస్థితి మంది పరమందుంది గనక పొందుకున్న వారికి ఉంటది. అది అందరిని కలుపుకుంటూ వెళుతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. అలాగే దేవుని యొక్క ఆత్మ మనల్ని ఎన్నో విషయాల్లో బలపరుస్తుంది. దురభిమాన పాపంలో పడకుండా మన సిద్ధిల్లో నూనుండేటట్లు దేవుని రాకడకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపడేటట్లు చేస్తదని కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని కార్యాలు ఫలభరితంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి కార్యాలు జరుగుతాయో, ఆ కార్యాలన్నీ ఫలభరితంగా ఉంటాయి. దేవుని ఆత్మ ఉన్న చోట మరి దేవుని బలమైన కార్యాలను మనం చూడగలుగుతాం. అవి ఫలభరితంగా, స్వేచ్ఛగా, బలంగా మన జీవితాల్లో ఉంటాయని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని కార్యాలు మన జీవితాల్లో ఫలభరితంగా ఉండాలని, దేవుని శక్తి మన మీద బలంగా ఉండాలని, దేవుని ఆత్మను ఆటంకపరిచే పనులు, పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తాము. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుని రాజ్యం అంటు కట్టబడతాం. పరిశుద్ధాత్మ వలన మనం వెలిగించబడతాం, బలపరచబడతాం, ఆదరించబడతాం. ఆయన కార్యాలు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఫలభరితమైన కార్యాలు ఏంటంటే స్వేచ్ఛగా ఉంటాం. దేవుని రాజ్యాన్ని చూస్తాం. దేవుని ఆత్మతో వెలిగించబడతాం. మరి మన మన ఆలోచన కంటే ఉన్నతమైన ఆలోచనలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. మరి ఇట్లా అన్ని రకాలుగా కూడా దేవుని యొక్క ఆత్మ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మారుమనసు రక్షణ బాప్తిసం పొందిన తర్వాత ఆయన మనలో ఉంటాడు. కానీ ఇంకా మనం ప్రార్థనలో గంటలు గంటలు గడుపుతూ దేవుని ఆత్మతో నింపబడి అనేక కృపావరాలతో, ఆత్మీయ ఫలాలతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుని కృప బలంగా మన మధ్యకి తిరిగిద్దని దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మనకు బయటపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిశుద్ధ ఆత్మ అనుభవంలోకి నిండారులుగా మోకాళ్ళ లోతు, పాదాల కొలత, మోకాళ్ళ కొలత కాదు గాని ఈతల్లో మునిగి తేలేటువంటి ఆత్మాభిషేకంతో మనం నింపబడాలని, అటు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ దేవుని బిడ్డలారా.